ఫస్ట్ ఒకటి ఆల్ సిల్వర్ టీ కప్ పైన మీకు మంచి కమైండ్ ఉండాలి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి అంటే సైన్ ఆఫ్ మైనస్ టీట్ ఏమవుతుంది, కాస్ ఆఫ్ మైనస్ టీట్ ఏమవుతుంది, ట్యాన్ ఆఫ్ మైనస్ టీట్ ఏమవుతుంది. మెయిన్ ఇవన్నిటికంటే ఫస్ట్ మనం ఎక్కువ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకటి సైన్ ఒకటి కాస్. ఏ ప్రాబ్లం తీసుకున్నా మనకు సైన్ కాస్ తోటే ఉంది కాబట్టి సైన్ ఆఫ్ మైనస్ టీట్ ఏమవుతుంది, కాస్ ఆఫ్ మైనస్ టీట్ ఏమవుతుంది. ఈ టూ కేసెస్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఏంటి ఆ టూ కేసెస్ చూడండి. సైన్ ఆఫ్ మైనస్ టీటా ఏమవుతుంది, మైనస్ సైన్ టీటా అవుతుంది. ఇది ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. దాంతోపాటు కాస్ ఆఫ్ మైనస్ టీటా ఏమవుతుంది జస్ట్ కాస్ టీటా అవుతుంది, అంటే పాజిటివ్ అవుతుంది. ఈ టూ కేసెస్ గుర్తుంచుకోవాలి. రిమైనింగ్ అంత అవసరం లేదు ఈ ప్రాబ్లమ్స్కి అయితే. ఓకేనా. సో ఇది ఒక కేసు. నెక్స్ట్ ఏంటి అంటే మనకు ట్రాన్స్ఫర్మేషన్ కు సంబంధించిన కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. వాటన్నిటిని గుర్తుంచుకోవాలి. సమ్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే ప్రొడక్ట్ అవుతుంది కదా, ప్రొడక్ట్ నుంచి సమ్ కు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం కదా, ఆ ఫార్ములాస్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. దాంతో పాటు ఇంకా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కాంపౌండ్ యాంగిల్స్ సంబంధించిన ఒక 2 or 3 ఫార్ములాస్ నోటెడ్ చేసుకోవాలి. ఒకటి ఏంటి అంటే సైన్ 2 టీటా. సైన్ 2 టీటాని ఏమని రాస్తాం, 2 సైన్ టీటా కాస్ టీటా అని రాస్తాం. ఓకే, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. దీని నుంచి ఓన్లీ సైన్ టీటా ఏమవుతుంది 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2 అవుతుంది. ఇది ఒక కేసు గుర్తుంచుకోవాలి. దీంతో పాటు ఇంకా సెకండ్ వన్ ఏంటి అంటే కాస్ 2 టీటా కూడా గుర్తుంచుకోవాలి. కాస్ 2 టీటా అనేది మనకు 2 ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఒకటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ ఒకటి. ఫస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ రాస్తే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ రాస్తే కాస్ 2 టీటా ఫార్ములా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా. ఓన్లీ దీని నుంచి మనము కాస్ టీటా రాస్తే ఏమవుతుంది, సబ్ మల్టిపుల్స్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా బై 2 అవుతుంది. ఓకేనా, ఇది ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇదే కాస్ 2 టీటాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ ఫార్ములా ఉంది. ఇదే కాస్ 2 టీటాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ ఫార్ములా దట్ ఈస్ ఏంటి 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1. దిస్ ఈస్ ద ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ 2 టీటా ఫార్ములా. సో దీని నుంచి మనం సబ్ మల్టిపుల్స్ రాద్దాం. కాస్ టీటా ఏమవుతుంది 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 మైనస్ 1. ఓకేనా, ఈ 3 కేసెస్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ప్రతి ప్రాబ్లంలో మనం కన్ఫ్యూజన్ లేకుండా చూడండి. ఏ కామా బి కామా సి ఆర్ 3 యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్స్ అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం, ఏ కామా బి కామా సి ఈ 3 యాంగిల్స్ అనేటివి యాంగిల్ కి సంబంధించిన ప్రాపర్టీని ఫాలో అవుతాయి అన్నట్టు మీనింగ్. అంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 అన్నట్టు. అంటే సమ్ ఆఫ్ ది 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 అని మీనింగ్ అన్నట్టు. అంటే మనకు మొత్తం మీద ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఒకటి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180. ఇది యాంగిల్ సమ్ ప్రాపర్టీ నుంచి సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్ ఈక్వల్ టు 180 అని చెప్తాం. కానీ ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 అని మెన్షన్ చేయకపోయినా ఏ కామా బి కామా సి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అని మెన్షన్ చేసినంటే మనం ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 అని అండర్స్టాండింగ్ చేసుకోవాలి. సెకండ్ వన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేది ఒక కేస్. నెక్స్ట్ వన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 90 డిగ్రీస్ అనేది ఒక కేస్. ఫోర్త్ కేసు ఏంటి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 270 అని ఈ కేసెస్ ఇచ్చి ఇంకా మనం జనరేట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 360 అని చేయొచ్చు. కాకపోతే 360 అంటే మీనింగ్ ఏంటి, 4 సైడ్స్ ఉంటాయి కాబట్టి 360 అనేది మెన్షన్ చేయలేడు ఇక్కడ. ఓకేనా. సో ఈ విధంగా మనం సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్ ఈక్వల్ టు సమ్ టైమ్స్ 180, సమ్ టైమ్స్ 0, సమ్ టైమ్స్ 90, సమ్ టైమ్స్ 270. ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం 7 మార్క్స్ లో యూజ్ చేస్తాం. వీటిపైన మీకు కమైండ్ ఉంటే ఈజీగా మీరు 7 మార్క్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. దాంతో పాటు 2 మార్క్స్ ని కూడా మీరు గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం